వ్యవసాయానికి ప్రాణం భూమి. మన పంటలకి, మన జీవితానికి ఆధారం కూడా అదే. కానీ ఈరోజు అధిక రసాయనాల వాడకం వల్ల భూమి సారం క్రమంగా తగ్గిపోతోంది. ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ దిగుబడులు మాత్రం ఆశించినంత రావడం లేదు. మన చుట్టూ ఉన్న సహజ వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటే భూమి సారం, ఆరోగ్యం తిరిగి పొందడం సాధ్యమే. రైతు సోదరులకు నమస్కారం. చాలామంది రైతులు ప్రస్తుతం అధిక రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు. అది కూడా భూసార పరీక్షలు చేయించకుండా వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల పోషకాలు అధికమైన లేదా లోపించిన పంట ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా సమగ్రంగా ఉపయోగించడం చాలా అవసరం. రైతులకు మట్టి పరీక్షలు ప్రతి జిల్లాలలోనూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి కృషి విజ్ఞాన కేంద్రాల్లో చేయబడతాయి. ఇందులో మన సంగారెడ్డి జిల్లాకి సంబంధించి డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జైరాబాద్లో మట్టి పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మన పరిసరాల్లో ఉండే, ముఖ్యంగా పొలం చుట్టూ లభించే సేంద్రియ వనరులు అంటే పంట అవశేషాలు, పంట తీసిన తర్వాత మిగిలే కట్టెలు, పొట్టు వంటి వాటిని ఎరువులుగా వినియోగించుకుంటే సమర్థవంతంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు అయినట్టు రంప పొట్టు కానీ, బయోచార్ కానీ, చెరుకు పరిశ్రమ పిప్పి వంటివి వాటిని కూడా ఉపయోగించవచ్చు. అలాగే పంటల విషయంలో ఎప్పుడూ పప్పు ధాన్యాలతో పంట మార్పిడి చేయాలి. అంతర పంటలను తప్పనిసరిగా వేసుకోవాలి. పచ్చి రొట్టె ఎరువులు, జీవన ఎరువులను ఉపయోగించాలి. భూమిని కప్పి ఉంచే మల్చింగ్ పద్ధతిని పాటించాలి. సేంద్రియ ఎరువులు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఘన రూపంలో మరియు ఇంకోటి ద్రవ రూపంలో ఉంటాయి. ఘన రూపంలో ఉండేవి సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్టు, మేకల ఎరువు, పెంట ఎరువు ఇలాంటివి. అయితే ద్రవ రూపంలో ఉండే ఎరువులు జీవామృతం, పంచగవ్య. ఈ ద్రవరూప సేంద్రియ ఎరువులను పంట వేసిన 1 నెల తర్వాత అన్ని పంటలలో వినియోగించవచ్చు. ఇవి పోషకాలను మొక్కకు అందుబాటులో ఉండే రూపంలో మారుస్తాయి. దీనిలో సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు అన్నీ మొక్కకు అందుబాటులోకి వస్తాయి. భూమిని కాపాడితేనే రైతు భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. స్థానికంగా లభించే వనరులను వినియోగిస్తూ భూసారాన్ని పెంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది ఖర్చులను తగ్గించి స్థిరమైన దిగుబడులను అందించే మార్గం. భూమి ఆరోగ్యంపై మరిన్ని సులభమైన పద్ధతులు తెలుసుకోవడానికి మా తదుపరి వీడియోలను తప్పక చూడండి.